నమస్కారం. ఈ ఆసక్తికరమైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం చాలా ముఖ్యమైన మనందరి జీవితాలకు సంబంధించిన ఒక టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే ఈ డిజిటల్ మాయాజాలం నుండి మన ఏకాగ్రతను ఎలా కాపాడుకోవాలి అనేది. ఇది హవార్డ్ మెలా రాసిన హౌ టు థ్రైవ్ ఇన్ ది 21st సెంచురీ పుస్తకం యొక్క సారాంశం. ముఖ్యంగా అశ్లీల చిత్రాలు లేదా ఇతర డిజిటల్ వ్యసనాలలో చిక్కుకోకుండా మన జీవితాన్ని తిరిగి మన కంట్రోల్లోకి ఎలా తెచ్చుకోవాలో ఇందులో వివరంగా చూద్దాం. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి డైవ్ చేద్దాం. ఈ విశ్లేషణలో మనం 6 ముఖ్యమైన అంశాలను కవర్ చేయబోతున్నాం. 1. డిస్ట్రాక్టెడ్ డిజిటల్ ఏజ్. 2. డోపమైన్ మరియు మెథడు. 3. పోర్నోగ్రఫీ ప్రభావం. 4. హవార్డ్ మెలా ఫిలాసఫీ. 5. డోపమైన్ డీటాక్స్ పద్ధతులు. మరియు 6. డిజిటల్ క్రమశిక్షణ. ముందుగా మొదటి విభాగం, డిస్ట్రాక్టెడ్ డిజిటల్ ఏజ్. అంటే ఈ డిజిటల్ ప్రపంచంలో వస్తున్న సమాచార ప్రవాహం నుండి మనం ఎలా బయటపడాలో చూద్దాం. ఒక్కసారి ఈ టైమ్లైన్ను గమనించండి. 1986లో ఉన్న పరిస్థితికి 2011 నాటికి ఎంత తేడా వచ్చిందో కదా. మానవ మెదడు ప్రాసెస్ చేసే సమాచారం ఏకంగా 5 రెట్లు పెరిగిపోయింది. ఇక నేడు ఈ స్మార్ట్ఫోన్ యుగంలో ఆ సంఖ్య మన ఊహక్కూడా అందదు. దీని అర్థమేంటంటే ఇప్పుడు కేవలం టైం మేనేజ్మెంట్ మాత్రమే సరిపోదు. అసలైన పోరాటం ఎక్కడ జరుగుతోందంటే మన ఏకాగ్రత, అదేనండి మన ఫోకస్ కోసం. అందుకే మౌరా థామస్ లాంటి నిపుణులు అటెన్షన్ మేనేజ్మెంట్ అనేది 21వ శతాబ్దంలో మనకు కావాల్సిన అత్యంత కీలకమైన నైపుణ్యం అని నొక్కి చెబుతున్నారు. ఇక్కడ విషయమేంటంటే నిరంతర నోటిఫికేషన్లు మన బ్రెయిన్ను హైజాక్ చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో మనకు కావాల్సింది టైం మేనేజ్ చేయడం కాదు, మన అటెన్షన్ను మేనేజ్ చేయడం. ప్రొడక్టివిటీకి అసలైన పునాది ఇదే. ఇక రెండో విభాగం, డోపమైన్ మరియు మన మెదడు. అంటే రివార్డ్ యొక్క జీవశాస్త్రం. ఇది మనల్ని ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకుందాం. ఇక్కడ మనం నిజంగా ఆలోచించాల్సిన ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఉంది. మనుషులు సహజంగానే ఆరోగ్యకరమైన క్యారెట్ కంటే తీపి చాక్లెట్ను ఎందుకెంచుకుంటారు? ఎందుకంటే దీర్ఘకాలిక ప్రయోజనాల కంటే తక్షణ అధిక ఆనందాన్నిచ్చే రివార్డ్ల వైపు లాగబడేలా మన మెదడు పరిణామక్రమంలో డిజైన్ చేయబడింది. ప్రాచీన కాలంలో క్యాలరీలో దొరకడం కష్టం కాబట్టి తీపి కోసం వెతకడం అప్పట్లో మనుగడకు అవసరంగా ఉండేది. మరి అసలీ డోపమైన్ అంటే ఏమిటి? సింపుల్గా చెప్పాలంటే ఇది మన మెదడులోని ఒక మోటివేషన్ మాలిక్యూల్. మనం ఆహారం, నీరు లాంటివి వెతుక్కోవడానికి ఇది మనల్ని ప్రేరేపిస్తుంది. మన మనుగడకు ఇది చాలా కీలకం. కానీ ఇక్కడే ఒక పెద్ద సమస్య ఉంది. ఆధునిక ప్రపంచంలోని ఈ కృత్రిమ స్టిమ్యులస్ అంటే ఈ డిజిటల్ ఆకర్షణలు మన సహజ వ్యవస్థను ఎలా తమ గుప్పిట్లోకి తీసుకుంటున్నాయో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఇప్పుడు ఇందులో నిజంగా గమనించాల్సిన ఆసక్తికరమైన విషయమేంటంటే ఈ వ్యసనం లేదా అడిక్షన్ సైకిల్ ఎలా పనిచేస్తుందో స్పష్టంగా అర్థమవుతోంది. ఈ డిజిటల్ ప్రపంచమిచ్చే పదే పదే వచ్చే ఆనందాలు మన మెదడులోని సున్నితమైన న్యాచురల్ బ్యాలెన్సును దెబ్బతీస్తాయి. చివరకు ఇది అన్హెడోనియా అనే స్థితికి దారితీస్తుంది. అంటే ఏంటో తెలుసా? మన రోజువారీ చిన్న చిన్న సంతోషాలను కూడా ఆస్వాదించలేని ఒక శూన్యమైన పరిస్థితి అన్నమాట. ఇదొక ట్రాప్. నెక్స్ట్ మూడో విభాగం, పోర్నోగ్రఫీ ప్రభావం మరియు సూపర్ నార్మల్ స్టిములై. ఇవి మనల్ని ఎలా మారుస్తున్నాయో చూద్దాం. ఇక్కడ మనం హైపోఫ్రంటాలిటీ అనే ఒక సైంటిఫిక్ పదాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి. విపరీతంగా పోన్ చూడటం వల్ల మన నిర్ణయాలు తీసుకునే శక్తిని కంట్రోల్ చేసే ప్రీఫ్రంటల్ కార్టెక్స్ ఎలా దెబ్బతింటుందో పరిశోధనలు స్పష్టంగా చెప్తున్నాయి. ఇది ఎంత ప్రమాదకరమంటే ఒక వయోజనుడి మెదడును తిరిగి ఒక చిన్నపిల్లల స్థితికి తీసుకెళ్తుంది. దీనివల్ల మనమీద మనకు ఇంపల్స్ కంట్రోల్ పూర్తిగా నశిస్తుంది. ఇది ఎవరూ కాదనలేని ఒక క్లినికల్ వాస్తవం. మెదడులో ఈ డోపమైన్ తగ్గిపోవడం వల్ల ఏమవుతుందంటే ఒక కోరిక, దాన్ని తీర్చుకోవడం, ఆ తర్వాత పశ్చాత్తాపం. ఇలా మనం ఒక విషవలయంలో కురుకుపోతాం. ఇది మన మెదడులోని గ్రే మ్యాటర్ను తగ్గించడమే కాకుండా రివార్డ్ సిస్టమ్ను డీసెన్సిటైజ్ చేస్తుంది. అంటే మామూలు చిన్న చిన్న ఆనందాలకు మన బ్రెయిన్ రెస్పాండ్ అవ్వదు. దీనివల్ల క్రమంగా ఇంకా తీవ్రమైన కంటెంట్ వైపు వెళ్లడం మొదలవుతుంది. మన భావోద్వేగాల మీద నియంత్రణ కూడా పూర్తిగా దెబ్బతింటుంది. దీని గురించి ప్రముఖ సైకియాట్రిస్ట్ నార్మన్ డోయెడ్జ్ చెప్పిన ఈ మాట చాలా లోతైనది. న్యూరోప్లాస్టిక్ మార్పుకు కావలసిన ప్రతి ముందస్తు షరతును పోర్నోగ్రఫీ సంతృప్తిపరుస్తోంది. వినటానికి కాస్త టెక్నికల్గా అనిపించినా దీని అర్థం చాలా సింపులండి. మన మెదడులోని న్యూరల్ వైరింగ్ మార్చివేసేలా, దానికి విపరీతంగా అలవాటు పడేలా ఈ కంటెంట్ ఎంత పక్కాగా డిజైన్ చేయబడిందో ఈ కొటేషన్ మనకు వివరిస్తోంది.
సరే, ఇక 4వ విభాగంలోకొద్దాం. హార్వర్డ్ మేలా ఫిలాసఫీ. ఈ డిస్ట్రాక్షన్స్ నుండి మన జీవితాన్ని తిరిగి మన గుప్పిట్లోకి ఎలా తెచ్చుకోవాలి? ఈ 21వ శతాబ్దంలో మనం నిజంగా సక్సెస్ఫుల్గా జీవించాలంటే మనం ఆన్లైన్లో గడిపే సమయంతో ఒక స్పృహతో కూడిన సంబంధాన్ని ఏర్పరుచుకోవాలి. హార్వర్డ్ మెల్లా పుస్తకంలో చెప్పిన అసలైన సారాంశం కూడా ఇదే. ఈ ఆధునిక వ్యసనాలను బ్రేక్ చేయడం ద్వారా మనం బోలెడంత సమయాన్ని ఆదా చేయవచ్చు, మన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు, అలాగే రియల్ లైఫ్లో మనుషులతో మన బంధాలను మరింత స్ట్రాంగ్గా మార్చుకోవచ్చు. ఇప్పుడు 5వ విభాగం చూద్దాం. అవే డోపమైన్ డీటాక్స్ పద్ధతులు. మన మనసును రీసెట్ చేయడం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటంటే, కేవలం మన వెల్ పవర్ అంటే సంకల్ప బలం మీద మాత్రమే ఆధారపడితే మనం ఖచ్చితంగా ఫెయిల్ అవుతాం. మనసులో మారాలి అనుకోవటంతో పాటు మన చుట్టూ ఉన్న వాతావరణంలో కూడా కొన్ని అడ్డంకులను అంటే వెబ్సైట్ బ్లాకర్స్ లాంటివి సెట్ చేసుకోవాలి. ఈ 2 విద్యాపరమైన వ్యూహాలను కలిపి వాడినప్పుడు మాత్రమే మనం అనుకున్న రిజల్ట్ వస్తుంది. మరి ప్రాక్టికల్గా ఈ డీటాక్స్ ఎలా చేయాలో సోర్స్ మెటీరియల్ నుండి తీసుకున్న ఈ స్టెప్స్ చూద్దాం. రోజులో కేవలం ఒక 10 నిమిషాలు ఎలాంటి స్క్రీన్లు లేకుండా, కనీసం మ్యూజిక్ కూడా వినకుండా, ఎటువంటి ఇన్పుట్ లేకుండా ప్రశాంతంగా ప్రకృతిలో గడపాలి. వినడానికి చిన్న విషయంగా అనిపించినా విసుగును భరించడం అనేది మన ఆలోచనల్లో స్పష్టత తీసుకురావడానికి అద్భుతంగా పనిచేస్తుంది. ఈ చిన్న మార్పులే మన మెదడును పూర్తిగా రీసెట్ చేస్తాయి. ఇక చివరిగా 6వ విభాగం డిజిటల్ క్రమశిక్షణ. దీర్ఘకాలికంగా మంచి అలవాట్లను ఎలా నిర్మించుకోవాలి? ఈ స్లైడ్ మనకొక అద్భుతమైన విషయాన్ని వివరిస్తుంది. మన ఫైనల్ గోల్ ఏంటంటే కేవలం చెడు అలవాట్లను ఆపేయడం మాత్రమే కాదు, వాటి ప్లేస్లో ఒక తక్కువ డోపమిన్, ప్రశాంతమైన లైఫ్ స్టైల్ను అలవాటు చేసుకోవడం. ఉదాహరణకు మల్టీటాస్కింగ్ మానేయడం, ఉదయం లేవగానే కేవలం 30 నిమిషాలు మాత్రమే స్క్రీన్ టైం పెట్టుకోవడం లాంటివన్నమాట. తక్షణ ఆనందం కోసం పాకులాడకుండా మన పనిమీద, మన ప్రశాంతత మీద ఫోకస్ చేయడం వల్ల మన జీవితాలను దీర్ఘకాలికంగా మరింత ఉత్తమంగా మార్చుకోవచ్చు. సో, చివరగా ఒక మాట. మన ఏకాగ్రతను దొంగిలించడానికి పక్కాగా డిజైన్ చేయబడిన ఈ డిజిటల్ ప్రపంచంలో మనమంతా ఈ డిస్ట్రాక్షన్స్కు బందీలుగానే మిగిలిపోతామా, లేక మన స్వంత మనస్సును శాసించే క్రమశిక్షణను అలవర్చుకుంటామా? నిజమైన స్వేచ్ఛ అనేది కేవలం డిజిటల్ క్రమశిక్షణ మరియు స్వీయ నియంత్రణతోనే వస్తుంది. ఈ ఆలోచనతో ఈనాటి విశ్లేషణను ముగిద్దాం.